27వ వార్డు చంద్రమౌళి నగర్ 7-8 వీధుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నెల్లూరు రూరల్ 27వ వార్డ్ చంద్రమౌళి నగర్ 7-8 వీధులు, సావిత్రి నగర్ 9-10 వీధులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించినట్లు వైఎస్ఆర్సీపీ లీడర్ సన్నపరెడ్డి పెంచలరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్క ఇంటికి 4 నుంచి 5 స్కీములు వచ్చాయని, నిన్న ఒకే ఒక్క ఇంటికి 12,10,000 రూపాయలు లబ్ధి పొందారని ఆనందంగా చెప్పడం జరిగిందని, స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. మహిళలకు చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఆయనకు ఓటేయమని అభ్యర్థించే కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు చేయలేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి చేశారని, ఆయన సహాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఆయన్ని వచ్చే ఎన్నికల్లో అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు 27వ డివిజన్లో చంద్రమౌళి నగర్ 7-8 వీధులు, సావిత్రి నగర్ 9-10 వీధులు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. నిన్నట ఏ విధంగా ప్రచారంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముందుకొచ్చి మేము పనిచేస్తామని చెప్పారో అదే స్పందనతో 27వ డివిజన్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి 4 స్కీములు 5 స్కీములు వచ్చినారని చెప్తున్నారు. నిన్నే ఒకే ఒక ఇంటికి 12,10,000 రూపాయలు లబ్ధి పొందిందని చెప్పి ఆ కుటుంబం ఆనందంగా చెప్పడం జరిగింది. రేపు ఆ కుటుంబ సభ్యులతో మా నాయకులందరూ గల గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని పబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది. రేపు మార్నింగ్ ఆ వార్డులో స్వచ్ఛందంగా 10 మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఆయనకు ఓటేయమని అభ్యర్థించే కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తున్నారు. రేపు ఆ 10 మంది మహిళలు కూడా ప్రెస్ వారి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఉన్న 26 డివిజన్లు కానీ, మొత్తం కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు చేయలేనంత సహాయం చేశాడు. మహిళలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఆయన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ మీరు ఆయనకి రేపు వచ్చే ఎలక్షన్లో మీరందరూ కూడా గ్రూపుగా తయారయ్యి ఆయనకి ఓట్లు అభ్యర్థించి ఆయన విజయానికి మీరు మహిళలందరూ కృషి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. రోజు సావిత్రి నగరం, అదేవిధంగా చంద్రమౌళి నగర్ 7వ వీధి 8వ వీధి ఇంటింటి ప్రచారం కార్యక్రమం చేశాం. అదేవిధంగా విజయసాయి రెడ్డిని, ఆదాల ప్రభాకర్ రెడ్డిని విజయవంతంగా మంచి మేజర్తో గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలను కోరుతున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమాల్లో కూడా ప్రజలు మాకు బ్రహ్మాండంగా అండగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.